రేయనక పగలనక ఒక పోరాట యోధుడిలాగా ప్రజల కోసం అన్నీ వదులుకుని ప్రతిరోజు రోడ్ల మీద ఉండి పోరాడారు ఈ 5 సంవత్సరాలుగా. అలాంటి పోరాట యోధుడిని మనం నిలబెట్టుకోవాలా వద్దా? మన కోసం పోరాడే యోధుడు 100% కమిట్మెంట్. ఆయన ఒకప్పుడు ఆయన దగ్గర అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ట్రైనింగ్ అయ్యేవాళ్ళు. ఆయన ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుండేవాళ్ళు హైదరాబాద్లో. అలాంటి వ్యక్తి చివరికి వాళ్ళ ఇన్స్టిట్యూట్కి రెంట్ కూడా కట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. మన కోసం రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేశాడు. నాకు తెలిసి ఆయన ఎంత ఇబ్బంది పడ్డారు హైదరాబాద్లో. అన్నీ వదులుకుని చివరికి వాళ్ళ పాపకి ఫీజులు కూడా కట్టడానికి కూడా ఇబ్బంది పడిన రోజులు కూడా నాకు తెలుసు. ఆయన ఎందుకోసం చేశారు ఇవన్నీ? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ప్రతిరోజు ఈ సైకో ప్రభుత్వాన్ని ఎదుర్కొని టీవీల్లో ఎదుర్కొని అనేక కేసులు పెట్టించుకుని అయినా కూడా వెనకడుగు వేయకుండా పోరాడుతుంటే అలాంటి నాయకుడిని మనం వెనకమాల నుండి నిలబడాలా లేదా? ఆయన మనలాగా మట్టిలోంచి వచ్చిన నాయకుడు, భూమిలోంచి వచ్చిన నాయకుడు, డబ్బు బలంతో వచ్చిన నాయకుడు కాదు, కుల బలంతో వచ్చిన నాయకుడు కాదు, ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు, ప్రజా మనిషి. సో కొలికిపోటి శ్రీనివాసరావు లాంటి విద్యాధికుడిని, మేధావిని కనుక మనం నిలబెట్టుకుంటే రేపు ఆయన మన కోసం పోరాడతాడు. ప్రతిరోజు మన వెనక మనం నిలబడతాడు. సో ఈ సందర్భంగా మనం ఇలాంటి నాయకుడిని వెనకుడిని నిలబడాలని చెప్పి మనం గెలిపించుకోవాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం. జై కొలికిపూడి శ్రీనివాసరావు.